కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పార్టీ పేరును ప్రకటించిన విజయ్ తాను సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మధ్య రిలీజ్ అయిన ది గోట్ నే విజయ్ చివరి చిత్రమని పుకార్లు వచ్చాయి. కానీ ది గోట్ తర్వాత విజయ్ మరో సినిమా చేస్తున్నాడని, అదే చివరి చిత్రమని అధికారిక ప్రకటన వచ్చింది. ఆ చిత్రమే దళపతి 69. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టార్ కాస్టింగ్ను మేకర్స్ అధికారికంగా రివీల్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్కి విలన్గా అనిమల్ ఫేమ్ బాబీ డియోల్ని దింపారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రేమల బ్యూటీ మమితా బైజు, పూజా హెగ్డే, ప్రియమణి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా టాలీవుడ్లో హిట్ అయిన భగవంత్ కేసరికి రీమేక్గా తెరకెక్కుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్గా నటించారు. భగవంత్ కేసరి మంచి కలెక్షన్స్తో పాటు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఈ చిత్రంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్తో పాటు ఆడపిల్లను పేరెంట్స్ ఎలా పెంచాలో చూపించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు విజయ్ పాలిటిక్స్లోకి అడుగుపెడుతున్నారు. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా పడితే ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడే ఛాన్స్ ఉండొచ్చని, అందుకే విజయ్ ఈ రీమేక్ను ఓకే చేసినట్లు సమాచారం. బాలయ్య పాత్రను విజయ్ చేస్తుండగా శ్రీలీల పాత్రలో మమిత కనిపించనుందట. భగవంత్ కేసరిలో బాలయ్య, శ్రీలీల తండ్రి కూతురుగా కనిపించగా వయసురీత్యా ఈ కథను అన్నా చెల్లెల మధ్య నడిచే కథగా మార్చినట్లు తెలుస్తోంది. ఇక కాజల్ పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తోందని, బాలయ్యకు ధీటుగా విలనిజం పండించిన అర్జున్ రాంపాల్ పాత్రను బాబీ డియోల్ చేస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్కు తగ్గట్టు ఈ కథను మార్చి వినోద్ ప్రజెంట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే విజయ్కు రీమేక్స్ కొత్తేమీ కాదు. నిజం చెప్పాలంటే అసలు విజయ్ని నిలబెట్టిందే తెలుగు రీమేక్స్. ఒక్కడు, ఖుషి, నువ్వు నాకు నచ్చావు ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ హిట్స్ అందుకున్న సినిమాలన్నీ రీమేక్స్. దీంతో విజయ్ చివరి చిత్రం కూడా రీమేక్ అవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో విజయ్ ఒక మంచి హిట్ను అందుకున్న దాఖలాలు కూడా లేవు. వారసుడు, లియో, ది గోట్ వరుసగా పరాజయాలనే చవిచూశాడు. మరి ఈ చివరి చిత్రం కూడా కొత్త కథతో వెళ్తే పరాజయాన్ని అందుకోక తప్పదేమో అన్న భయంతో అతనికి కలిసి వచ్చిన రీమేక్ని నమ్ముకున్నాడని అంటున్నారు. ఇందులో నిజమంత అనేది తెలియాల్సి ఉంది.